అందరికీ తెలియజేస్తున్న ఒక ముఖ్య విషయం ఏమిటంటే కరోనా మళ్ళీ విలయ తాండవం సృష్టిస్తుందని చెప్పేసి మనకి వార్తలు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. ఇంటి నుండి బయటికి వెళుతున్నప్పుడు, బయట నుండి ఇంటికి వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. చేతులు శుభ్రంగా కడుక్కోండి. శానిటైజర్స్ ఉపయోగించుకోవడం, మాస్కులు ధరించడం చేయండి. వ్యాక్సిన్స్ తీసుకున్నామని చెప్పేసి ఏ పాటు కూడా నిర్లక్ష్యం చేయకుండా అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మనకి కర్ణాటకలో ఈ కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి మనకి వార్తలు రావడం జరుగుతుంది. మరణాలు కూడా సంభవిస్తున్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. మన తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా దయచేసి జాగ్రత్తగా ఉండండి. మన యొక్క ప్రభుత్వం కూడా మంచి చర్యలు తీసుకోవడం జరిగింది. మన యొక్క ప్రభుత్వం మన గాంధీ ఆసుపత్రిలో కూడా ప్రతి ఒక్కరికి సూచించడం జరిగింది. కరోనా కేసులు వచ్చినాయంటే ఏమంటే చర్యలు తీసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేసి డాక్టర్లను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం కూడా మనందరి కోసం సిద్ధంగా ఉంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఏ పాటు కూడా లక్షణాలు కనబడితే ఏమంటే ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించండి, డాక్టర్లను సంప్రదించండి. మనకి ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంది మనకి సాయం చేయడానికి. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి మన యొక్క ఆరోగ్యాలను కాపాడుకోవడానికి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మంచి సమయమానం పాటించి ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా సురక్షితంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. క్షేమంగా సురక్షితంగా ఉండాలంటే మనకి దగ్గు, జలుబు ఎప్పుడైతే వస్తుందో, వాసన కోల్పోవడం జరుగుతుందో అలాంటి లక్షణాలు ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఆ లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే ప్రతి ఒక్కరు వైద్యులను సంప్రదించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయొద్దు. వ్యాక్సిన్ తీసుకున్నామని చెప్పేసి నిర్లక్ష్యం చేయొద్దు. కాబట్టి మనకి ఈ జ్వరం అనేది ఏ విధంగా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇంకా రకరకాల జ్వరాలు, వైరల్ ఫీవర్ ఏ విధంగా అయితే వస్తుందో వేరియంట్లు మార్చుకుంటా జ్వరంలో మనం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నామో కరోనా కూడా అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా మన యొక్క ప్రభుత్వం సూచించిన ప్రకారం మన తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించి మన యొక్క ఆరోగ్యాలను కాపాడుకోవాలంటే ఈ కరోనాని కట్టడి చేసుకోవాలి. ఈ చలి కూడా పెరుగుతుంది. చలి నుండి జ్వరం రావడం, ఒళ్ళు నొప్పులు రావడం, జలుబు ఇలాంటివి వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వేడి నీటిలో అల్లం, కొద్దిగా మిరియాలు వేసుకొని బాగా మరిగించి వడకట్టి అందులో కొద్దిగా పట్టిక బెల్లం వేసుకొని తాగండి. ఉదయం, సాయంత్రం ఈ విధంగా చేసినట్లయితే మన ఆరోగ్యాలను మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ దూరాన్ని పాటించి వెళ్తున్న ప్రతి ఒక్క చోట కూడా గమనించుకొని ఉండండి. మాస్కులు ధరించండి. మీరు మీ యొక్క పరిసర ప్రాంతాలని శుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాము. ఈ కరోనా కేసులు ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు మనము సురక్షితంగా ఉండొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని సలహాలను పాటిస్తూ, వైద్యుల యొక్క సలహాలను పాటిస్తూ మన యొక్క ఆరోగ్యాలను కాపాడుకుందాం. కాబట్టి ఈ కరోనా నుండి మనము ఆరోగ్యాలను కాపాడుకోవాలి, మన యొక్క ప్రాణాలను కాపాడుకోవాలి, భావితరాలను రక్షించుకోవాలి. కాబట్టి నేను దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా ఇప్పుడు మళ్ళీ వేరియంట్ వచ్చేసింది. ఇది ఒక కొత్త వేరియంట్ వచ్చింది. దీని నుండి మరణాలు కూడా సంభవిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క ప్రభుత్వం, భారతదేశం మొత్తం కూడా అప్రమత్తమై ముందుకు నడుస్తుంది. ప్రతి ఒక్కరు మీరు కూడా సహకరించండి. ప్రతి ఒక్కరు సహకరిద్దాం. విలయ తాండవం సృష్టిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ నేను మీ యొక్క ప్రతి ఒక్కరిని యోగక్షేమాలు కోరుకుంటూ ఇలాంటి యొక్క వార్తలు ముందుకు అందించడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఎప్పుడు వీక్షిస్తూ ఉండండి. నేను ఇలాంటి ప్రతి ఒక్కరికి అందిస్తానని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.